ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక ఆసక్తికర వార్త వచ్చింది. చూద్దాం, ఒకసారి మీరు వీడియోని లైక్ చేసి మనం వార్తల్లోకి వెళ్దాం. ఆరంభంలోనే వైసీపీకి చేదు అనుభవం. ఓటుకు 3,000 నుంచి 5,000తో కొనుగోలుకు ప్రయత్నం. ప్రలోభాలకు లొంగబోమని తేల్చి చెప్పిన పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు. వైసీపీ ప్రభుత్వంపై ప్రభుత్వ ఉద్యోగుల్లో నెలకొన్న వ్యతిరేకత ఆరంభంలోనే బయటపడింది. వారి ఓట్ల కోసం సామధాన భేద దండోపాయాలు ఉపయోగించిన వైసీపీ చివరకు డబ్బుతో కొనుగోలుకు విఫలయత్నం చేసింది. అయినా అధిక శాతం ఉద్యోగులు ప్రలోభాలకు తాము లొంగమని పలుచోట్ల బహిరంగంగా వ్యాఖ్యానించడం కనిపించింది. గతం కన్నా ఈ పర్యాయం ఒక్కో బ్యాలెట్ ఓటుకు 3,000 నుంచి 5,000 వరకు ఆయా ప్రాంతాలను బట్టి కొనుగోళ్లకు ప్రయత్నించారు. అయితే గతం కన్నా భిన్నంగా ఎక్కువ శాతం మంది ఉద్యోగులు వైసీపీ నేతలు ఇచ్చే డబ్బులను తిరస్కరించారు. మొత్తంగా జిల్లాల్లో శనివారం ప్రారంభమైన ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ల పోలింగ్ సందర్భంగా ఉద్యోగ వర్గాల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత బహిరంగంగానే కనిపించింది. గత పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని మార్చి ఉద్యోగులు నేరుగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి అక్కడే ఓటు వేసి వెళ్లాలని ఈ పర్యాయం ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. గతంలో ఉద్యోగులు ఇంటి వద్ద ఓటు వేసే విధానాన్ని సంబంధించి అధికారులకు నేరుగా కానీ పోస్టల్లో కానీ ఇతరత్ర ద్వారా కానీ పంపించే అవకాశం ఉండేది. ఈ పర్యాయం కేటాయించిన పోలింగ్ కేంద్ర వద్దకు వెళ్లి బ్యాలెట్ పేపర్ తీసుకొని అక్కడే ఓటు వేసి బాక్స్లో వేయాల్సి ఉంది. దీంతో శనివారం నుంచి 4 రోజుల పాటు ముందుగా ఓటు వేసుకోవాలనుకున్న ఉద్యోగులకు ఈ అవకాశాన్ని కల్పించారు. జిల్లా వ్యాప్తంగా శనివారం నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగు ప్రక్రియ ప్రారంభమైంది. తొలి రోజు ఎన్నికల విధులకు నియమితులైన పీఓలు, ఏపీఓలకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించారు. ఆది సోమవారాల్లో ఇతర పోలింగ్ అధికారులు ఓటింగ్ జరుగుతుంది. మరోవైపు 80 ఏళ్ల పైబడిన వృద్ధులు, 40% పైన వైకల్యం ఉన్న దివ్యాంగులకు హోమ్ ఓటింగ్ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కోసం సంతనూతలపాడుకు సంబంధించిన ఫెసిలిటేషన్ సెంటర్ చీమకుర్తిలో మిగిలిన 7 అసెంబ్లీ స్థానాలకు ఆయా నియోజకవర్గాల కేంద్రాల్లో ఏర్పాటు చేశారు.